Hi, hello, welcome to the show Trek. Today, Allu Arjun గారి బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. టుడే మనం అల్లు అర్జున్ మూవీస్ ని ఫస్ట్ టు 21 ర్యాంకింగ్ చేయబోతున్నాం. అంటే ఏది మాకు ఎక్కువ నచ్చింది, ఏ ర్యాంక్ లో పెట్టబోతాం అనేది. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ ఒపీనియన్స్, నాట్ బేస్డ్ ఆన్ ద బాక్స్ ఆఫీస్ రిజల్ట్. ఓకే, సో లెట్స్ గో. లేట్ చేయకుండా సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ గంగోత్రి. నాకైతే యావరేజ్ అనిపిస్తుంది మూవీ. సాంగ్స్ బాగుంటాయి ఇందులో, కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే యావరేజ్ అనిపిస్తుంది మూవీ. రాఘవేంద్ర రావుతో పడింది ఫస్ట్ సినిమానే, డెబ్యూట్ మూవీ. అప్పట్లో రాజమౌళి లెవెల్. సో ఓవరాల్ మూవీ యావరేజ్ అనిపిస్తుంది. నీకు ఎలా అనిపించింది? ఓకే, నాకు సాంగ్స్ తప్పితే మూవీ నచ్చదు కదా. నేనైతే యావరేజ్ ఆర్ ఫ్లాప్ లోనే పెట్టేస్తాను. సో నీకు కూడా యావరేజ్ అనిపించింది కాబట్టి యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యావరేజ్. ఓకే యావరేజ్ బాగుంటుంది, అంటే ఫ్లాప్ కూడా అనలేం, బాగుంటుంది. అండ్ దెన్ హరియా డిస్కస్ చేయక ముందుకే ఇక్కడ పెట్టేద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, నో డౌట్. హరియా మాస్టర్ పీస్. ఒక్కో సాంగ్, ఒక్కో సీన్ డైమండ్ అంతే. సుకుమార్ గారితో ఫస్ట్ సినిమా కొలాబరేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే, ఆయన అప్పుడు సుకుమార్ స్టార్ డైరెక్టరా? ఇట్స్ ఫస్ట్ మూవీ ఆఫ్ అల్లు అర్జున్. సారీ, సుకుమార్. సుకుమార్ కూడా ఫస్ట్ మూవీనేనా? అచ్చా, సుకుమార్ ఓకే. మూవీ అంటే అల్లు అర్జున్ ఆల్రెడీ ఒక మూవీ చేస్తున్నారు. సో సుకుమార్ది ఫస్ట్ మూవీ. అదే అండ్ కదా, సుకుమార్ ఫస్ట్ మూవీ. నో అండ్ డౌట్, మాస్టర్ పీస్ లో పెట్టడం. ఇందులో కూడా సాంగ్స్ పీక్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ 15 to 20 minutes అసలు యా సూపర్. యా చాలా మాట్లాడొచ్చు దీని గురించి. బట్ యా, బట్ మాస్టర్ వీడియో పీస్. లెంత్ అవుతుంది. యా. ఓకే ఫైన్. దెన్ కమింగ్ టు బన్నీ, థర్డ్ వన్ విత్ వివి వినాయక్. అన్ని తోప్ డైరెక్టర్స్ పడ్డారని చెప్పాలి ఫస్ట్ ఫిలిమ్స్కి. బన్నీ సూపర్గా ఉంటుంది. నాకు ఇట్ ఇట్ అంట నేనైతే మూవీ. యా ఇందులో కూడా అసలు అన్ని మూవీస్ లో సాంగ్స్ బాగుంటాయి. యాక్చువల్లీ సాంగ్స్ కామన్ అని చెప్పాలి అల్లు అర్జున్ మూవీస్ లో. ఓకే. బట్ సాంగ్స్ తప్పితే ఇప్పుడు ఇందులో స్టోరీ కూడా బాగుంటది. ఇప్పుడు గంగోత్రితో కనుక కంపేర్ చేస్తే నాకు అంత నచ్చదు స్టోరీ. సో బన్నీ గుడ్ అనిపిస్తుంది. ఓకే, నాకు మూవీలో ఎస్పెషల్లీ సాంగ్స్ తర్వాత పెద్దగా నచ్చేది కామెడీ. ప్రకాష్ రాజ్ అండ్ వాళ్ళ అచ్చా, విలన్స్ తో ఉండే కామెడీ ఉంటుంది కదా. అది సెకండ్ హాఫ్ లో. చా ఫస్ట్ కరెక్ట్. అది వాట్ ఎవర్ అన్నోడ ప్రిన్సిపల్ తో జీసస్ చాలా బాగుంటుంది. సాఫ్ట్ ఆఫ్టర్ సాంగ్స్ స్టోరీ ఓకే, అచ్చా. కానీ కామెడీస్ చాలా బాగుంటుంది. రానన్నాడంటే రానన్నాడు అనేది లిటరలీ మేం మటీరియల్ యాక్చువల్లీ. అది బాగుంది, చాలా బాగుంటుంది. యా, దట్ హిట్ ఓన్లీ. సాంగ్స్ కూడా బెటర్ ఎస్, యాక్చువల్లీ, బాగుంటాయి. బాగుంటాయి. నెక్స్ట్. దెన్ కమింగ్ టు హ్యాపీ. కామెడీ అన్నావు చూడు, ఇది కామెడీలో నెక్స్ట్ లెవెల్. హ్యాపీ మూవీలో కామెడీ బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు. జస్ట్ ఈ మూవీలో క్లైమాక్స్ తప్పితే మూవీ అంతా అంటే నెక్స్ట్ లెవెల్ అనలేము, బట్ సూపర్ ఉంటుంది. అంటే ఓవరాల్ కామెడీ పై మూవీ తీశారు కదా. లాస్ట్ కి లవ్ ట్రాక్ ఎక్కువ అయ్యి క్లైమాక్స్ లో కొంచెం దెబ్బతింటది అనిపిస్తుంది కానీ, బట్ ఓవరాల్ సూపర్. ఇప్పుడు నువ్వు కామెడీ గురించి మాట్లాడావు కదా బన్నీ మూవీలో, అది ఇందులో యాప్లో ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. కరెక్ట్. అంటే మనకి బన్నీలో అల్లు అర్జున్ కామెడీ చేయడు. అంటే విలన్స్ పక్కన ఉమ్, కామెడీ జరుగుతుంటది, బట్ అందులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ ఉన్నాడు. బట్ ఇఫ్ యూ కమ్ ఉమ్, హ్యాపీకి వచ్చేస్తే అల్లు అర్జున్ ఇట్ సెల్ఫ్ ఇస్ తనే కామెడీ ఆ, చేస్తుంటాడు. సో తన చేస్తాడు అదే. క్యారెక్టర్ యాజ్ కామెడీ ఇది ఉంటది కాబట్టి, సో అది కూడా బాగుంటుంది. అండ్ సాంగ్స్ కూడా ఓకే. అండ్ నువ్వు క్లైమాక్స్ ప్రాబ్లం ఉంటున్నావు, నాకేం ప్రాబ్లం ఉంటుంది, క్లైమాక్స్ బాగానే ఉంటది. అలా క్లైమాక్స్ లైక్ నాకు నాకు పర్ఫార్మెన్స్ నచ్చదు. విషయానికి వస్తే అంతే కొంచెం, అంతే, ఎక్కువ కాదు కానీ నాకేం కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. లేదు. బట్ ఓవరాల్ గా మధు. ఓవరాల్ గా నేను ఉమ్, నాకు హ్యాపీ కన్నా బన్నీనే బెటర్ అనిపిస్తుంది. ఓవరాల్ యాజ్ అ అచ్చా, మూవీ ప్యాకేజ్ కన్నా. యాజ్ అ మూవీ. యాజ్ అ మూవీ హిట్. హిట్ ఇది, అది కూడా హిట్ లిస్ట్ లో పెట్టచ్చు. ఇట్లో కమింగ్ టు దేశముద్రు. అయ్యా, దేశముద్రుడు. దేశముద్రు
నేను ఏమంటావు? చెప్పేసి నేను చెప్పేస్తా ఫస్ట్, ఎందుకంటే దేశముద్రుడు ఫర్ నా ఒపీనియన్ గా దాన్ని బ్లాక్ బస్టర్ లో పెట్టేయచ్చు. ఎందుకంటే నువ్వు అప్పటిదాకా చూస్తున్న లిస్ట్ లో కంప్లీట్ ఒక మాస్ క్యారెక్టర్ అండ్ ఒక ప్యూర్ యాటిట్యూడ్. ఆబ్వియస్లీ పూరి జగన్నాథ్ మూవీ అంటే ప్యూర్ యాటిట్యూడ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు మీ ఇట్స్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ లో పెట్టేస్తాను నేను పెట్టేయచ్చు. కూడా. చలో. ఓకే. అదే నువ్వు అన్నట్టు మాస్ మూవీ ఫస్ట్, అంటే మాస్ మూవీ ఫర్ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ కదా. ఇప్పుడు ఆర్యాలో కూడా లేదు, గంగోత్రిలో కూడా లేదు, బన్నీలో ఉంటది కొంచెం. బట్ ఫేవర్ యాటిట్యూడ్ లో ఉండే మాస్ అనేది ఉండదు. దేశమధురులో అది యాడ్ అవుతుంది పూరి జగన్నాథ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. బాగుంటది ఓవరాల్. బ్లాక్ బస్టర్ సూపర్ అసలు. ఈ ఫస్ట్ మూవీ హీరో అయితే నెక్స్ట్. ఫస్ట్ హీరో టు షో సిక్స్ ప్యాక్స్ ఇన్ మూవీస్. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ హీరో, కరెక్ట్. యా. ఓకే, కమింగ్ టు పరుగు. సో పరుగు వచ్చేసి నాకు ఎక్సెప్ట్ సాంగ్ తప్పితే మూవీ యావరేజ్ అనిపిస్తుంది. నాకు అదే యావరేజ్ అన్నా నేను కూడా. యావరేజ్ మూవీ. ఇట్ ఈస్ ఓన్లీ సాంగ్స్ ఆర్ గుడ్, అంతే అందులో. అదే సాంగ్స్ సూపర్ ఉంటాయి. ఇంకా ఓకే, నాకు కూడా యావరేజ్ మూవీ, కానీ ఓకే క్లైమాక్స్ కొంచెం బాగుంటుంది ఇందులో, పరుగులో. కమింగ్ టు ఆర్యా 2. ఆర్యా 2 అని పెట్టారు కాబట్టి కొంచెం మేబీ ఆడలేదేమో ఈ మూవీ, బట్ ఓవరాల్ సూపర్ ఉంటుంది. నాకైతే హిట్ మూవీ ఆర్యా 2లో అయితే సాంగ్స్ అనేది. అందరూ ఎలా ఆర్యా ఆర్యా 2 అని పెట్టేసరికి సుకుమార్తో ఆర్య ఎలా ఉందో దాంతో కంపేర్ చేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారేమో. అలా అయితే ఉండదు కదా, ఆర్య కంప్లీట్ వేరే లెవెల్ ఉంటుంది. ఆర్య 2లో అంత ఎమోషన్ అంత ఇది అయితే కనిపించదు ఎక్కడ. నువ్వు అన్నట్టు ఆర్యా టూ తీస్తే మూవీస్ బెస్ట్ యాక్చువల్లీ. అండ్ ఆర్యా టూ పెట్టింది కాబట్టి ఆర్యాతో కంపేర్ 100% అవుతుంది. నువ్వు రెస్ట్ ఆల్ థింగ్స్ చూస్తే మూవీ బాగానే ఉంటుంది. నువ్వు బ్లాక్ బస్టర్ లో పెట్టచ్చని నా ఒపీనియన్. బట్ ఓకే, నువ్వు హైట్ అంటున్నావు బ్లాక్ కాబట్టి బస్టర్ కూడా యూ కెన్ కీప్ ఇట్ ఎనీ. లేదు యా. లేదు, పెట్టుదాం. సాంగ్స్ తో పోలిస్తే పెట్టచ్చు బ్లాక్ బస్టర్ లో, అలా ఏం లేదు. నాట్ ఓన్లీ సాంగ్స్, మొత్తం యాజ్ అ మూవీని మూవీ కంపేర్ కూడా బాగానే చేస్తే కూడా. ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్, నేను అదే అన్నాను కదా, కంపేర్ చేసుకోకుంటే హిట్ బ్లాక్ బస్టర్లను పెట్టేస్తాము. కానీ ఆర్యాతో కంపేర్ చేస్తే మాత్రం అలానే అనిపిస్తుంది కొంచెం. ఓకే, హిట్ అనిపించింది నాకు అలా. ఓకే, కమింగ్ టు వరుడు. వరుడునే కదా. యా. వరుడు నాకైతే ఎక్కడ నచ్చదు. ఈ ఒక్క మూవీ ఇలా ఉంది, ఇందులో సాంగ్ కూడా నాకు నచ్చలేదు, స్టోరీ నచ్చలేదు. నేనైతే డిజాస్టరే అంట. నువ్వు చెప్పి. ఫస్ట్ ఆఫ్ బాగుంటుంది అండ్ టిల్ ద మ్యారేజ్ అనేది దిస్ మూవీ ఉంటుంది కదా, నాకు అచ్చా, నచ్చుతుంది. మ్యారేజ్ టాపిక్ వచ్చే వరకు. మ్యారేజ్ మ్యారేజ్ అయ్యేదాకా, అక్కడ దాకా అంటే ఎప్పటిదాకా హీరోయిన్ కిడ్నాప్ అవుతుందో అక్కడ దాకా మూవీ బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ హీరోయిన్ ని అప్పటిదాకా రిలీజ్ డేట్ అయ్యేదాకా మూవీలో సీన్ వచ్చేదాకా డిస్క్లోజ్ చేయకపోవడం, సీక్రెట్ గా పెట్టడం, ఇట్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ అని అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మూవీ అంతా నాకు కూడా డిజాస్టర్. సో నేను ఫ్లాప్ డిజాస్టర్ లో పెట్టేస్తా మూవీని. యా, ఇంకా ఇద్దర్ ది సేమ్ డిజాస్టర్ లో వచ్చేసేది, కెన్ కీప్ ఇట్ డిజాస్టర్. బట్ స్టిల్ ఫ్యూ సీన్స్ ఐ లైక్ ఇన్ ద మూవీస్ ఇన్ దిస్ వరుడు. అచ్చా, ఓకే, గాట్ ఇట్. డిజాస్టర్ లో పెట్టేసిన. అండ్ కమింగ్ టు వేదం. వేదం యాక్చువల్గా మూవీ అంటే ఒక్కొక్క పార్ట్, కొన్ని పార్ట్ చూశాను అనుకుంటా నేను. ఒకేసారి మూవీ మొత్తం చూడలేదు నేనైతే. బట్ బాగుంటా అంటే ముగ్గురి స్టోరీస్, అంటే వాళ్ళ ఒక సీన్, బన్నీది ఒక స్టోరీతో బన్నీ సీన్స్, మిడిల్ లో ఉన్న హీరోలు అది మంచు మంచు మనోజ్ 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 మంచు మనోజ్ మనోజ్ ఆ, మంచు మనోజ్ ఒక స్టోరీ, వాళ్ళ మంచు మనోజ్ది కొన్ని సీన్స్ అలా. అంటే ముగ్గురు స్టోరీస్వి ఒక్కొక్క సీన్స్ చూపించుకుంటూ వాళ్ళ స్టోరీ చెప్పుకుంటూ లాస్ట్ లో కలిపి బాగా చూపిస్తారు. అండ్ మెయిన్ హైలైట్ అంటే అల్లు అర్జున్ డబ్బులు ఎత్తుకుపోతాడు కదా, ఎత్తుకుపోయి మళ్ళీ అక్కడే పెట్టేసి పోతాడు హాస్పిటల్లో అనుకుంటా. అది ఆ సీన్ వర్త్ ఇట్. సో ఇట్లో పెడతా నేనైతే. సో ఈ వేద మూవీ వచ్చేసరికి అల్లు అర్జున్ ఫిల్మోగ్రఫీలో ఇట్స్ ఒక కమర్షియల్ మూవీ కాకుండా ఇట్స్ ఆర్ట్ మూవీ. ఓకే. సో నీకు ఒక హీరో మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్టోరీ బేస్డ్ మూవీ ఇది కంప్లీట్లీ. సో
థాట్ని కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో నువ్వు ఎలా అయితే అల్లు అర్జున్ గురించి మాట్లాడావో, ఇందులో అనుష్క కూడా సో ఆ పర్టికులర్ బ్రోతర్ హౌస్ లో ఒక అమ్మాయిలాగా ప్లే చేయడం చాలా గట్స్ ఉన్నాయి అనుకోవాలి అనుష్కకి. సో అలాంటి క్యారెక్టర్ చేయడం అండ్ యా మూవీ, నేను కూడా నువ్వు అన్నట్టే మొత్తం మూవీ ఒకసారి చూడలేదు, అన్ని పార్ట్ గా అప్పుడప్పుడు కొన్ని కొన్ని యూట్యూబ్ లో సీన్స్ చూసాను, కంప్లీట్ గా మూవీ అయితే ఎప్పుడు చూడలేదు. సో యా ఐ మీన్ యూ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ లో పెట్టచ్చు. చాలా మంది పొగుడుతారు మూవీ కొని దీని గురించి. ఒకసారి చూడాలి కూర్చొని కంప్లీట్ గా మూవీ ఎందుకు అనేది. నేనైతే ఎప్పుడు చూడలేదు, విల్ సి. నేను ఇంతవరకు చూసాను అంతవరకు అయితే యూ కెన్ కీప్ ఇట్ అండ్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ అంతా. నీకు హిట్ పెట్టే ఎందుకంటే నువ్వు ఇంట్లో కూడా పెట్టాల. కామన్, నువ్వు కూడా హిట్ అన్నావు అదే కాబట్టి. అదే. కమింగ్ టు బద్రీనాథ్, వివి వినాయక్ తో సెకండ్ టైం కొలాబరేషన్. బద్రీనాథ్ నువ్వు చెప్పు. నాకు మూవీ బాగా నచ్చుతుంది. ఓకే, సో ఇట్స్ ఎక్సెప్ట్ అంతా. సో ఆ సెటప్ ఏది ఉంటుంది స్టార్టింగ్ లో, ద వే ఒక తక్షశిల ఉంటది అందులో వాళ్ళని ట్రై చేయడం ప్రతి దానికి నాకు ఆ ఫ్యాంటసీ అనేది చాలా బాగా నచ్చింది. సో మూవీ కూడా అంత, విత్ ఎక్సెప్ట్ సాంగ్ ఇస్ ద అన్డౌటెడ్లీ ద బెస్ట్. సో నేను దీన్ని బ్లాక్ బస్టర్ లో పెట్టేస్తాను. బ్లాక్ బస్టర్. ఓకే. ఎందుకో నాకు నాకు బ్లాక్ బస్టర్ నచ్చుతుంది. అనిపించేది ఈ మూవీ. కొంచెం మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. సాంగ్స్ సాంగ్స్ బాగానే ఉంటాయి అంటలేడు, కానీ అంటే సాంగ్స్ వేరే డిఫరెంట్ జానర్ మూవీలో ఉన్నట్టు ఉంటాయి. అండ్ అంటే మూవీ ఒక బ్యాక్ డ్రాప్ లో ఉంటది, సాంగ్స్ ఒక దీంట్లో ఉంటాయి కాబట్టి. సో నాకైతే యావరేజ్, యావరేజ్ అంటా నేను. సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడ పెడదాం చెప్పు ఇక మరి. హిట్ లో ఇంట్లో పెట్టే అయితే, పెట్టేద్దాం మరి. అంటే మిడల్ లో. నేను బ్లాక్ బస్టర్ ను యావరేజ్ అన్నావు కాబట్టి సో కీప్ ఇట్ ఇన్ లెట్స్ ఇన్ మిడల్. ఓకే. కమింగ్ టు జూలై. జూలై. ఇప్పుడు సెకండ్ టైం కొలాబరేషన్ విత్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ తో లేదు, ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా. ఓకే, ఫస్ట్ సారీ, మూవీ ఫస్ట్ మూవీ. విత్ విక్రమ్. సూపర్, ఈ మూవీ అయితే బాగుంటది. హీరో విలన్ని ఓకే, అంటే ఏమంటారు దాన్ని, ఇంటెలిజెన్స్ తో చూపించడం అనేది సూపర్ గా చూపించాడు త్రివిక్రమ్. అది బాగుంటది ఇందులో. సాంగ్స్ తో అసలు సాంగ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ మూవీస్ కి, అది కామన్ ఉంటది కాబట్టి. స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక పిల్లాడు అంటే ఒక వన్ నైట్ లో రీచ్ అవ్వాలనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది బాగా చూపించాడు గురూజీ అని చెప్పాలి ఈ మూవీలో. సూపర్ గా ఉంటది. ఉమ్. ఓకే. నేనైతే బ్లాక్ బస్టర్ అంట ఈ మూవీ. యా, సేమ్ పెట్టే, నో డౌట్ బ్లాక్ బస్టర్ లో పెట్టాడు. ఒక టూ హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్స్ కొట్టుకుంటే ఎట్లా ఉంటది అనేది, ఇద్దరు హై ఐక్యూ ఉన్న వాళ్ళు ఒక థాట్స్ మీద నడిసే మూవీ. యా, బ్లాక్ బస్టర్, నో డౌట్ ఇందులో జూలైనే. ఓకే. కమింగ్ టు ఇద్దరు అమ్మాయిలతో, ఇది సెకండ్ టైం కొలాబరేషన్ విత్ పూరి జగన్నాథ్. సో ఈ మూవీ అంతగా ఏం నచ్చదనే చెప్పాలి. నాకు సాంగ్స్ బాగుంటాయి తప్ప స్టోరీ అంతగా ఎగ్జిబిషన్ అంతేం అనిపించదు నాకైతే. యావరేజ్, యావరేజ్ లో పెట్టేస్తాయి మూవీ. జస్ట్ అందులో ఒక సీన్ బాగుంటది, ఫ్లా సెకండ్ హాఫ్ లో అనుకుంటా. సెకండ్ హాఫ్ లో నీ ఆ డైరీ పెట్టింది నేనే అని ఒక సీన్ ఉంటది కదా ఇంటర్వల్ సెకండ్ హాఫ్ లో, అది అనుకుంటా. బాగుంటది. నాట్ ఇంటర్వల్, అది ఇంటర్వల్ అనేది ఆ, దాని పేరేమి ఇప్పుడు, ఈ సెకండ్ హీరోయిన్ ఉంటది కదా అందులో, తనకి ఓకే. కిడ్నాప్ చేశాక వచ్చే సీన్ అది, ఫైట్ సీక్వెన్స్. నేను ఓహో. అనేది సెకండ్ హాఫ్ లో రివీల్ గాట్ ఇట్, చేస్తాడు గాట్ కదా. ఇట్, గాట్ ఇట్, గాట్ ఇట్. అర్థమైంది నాకు. సో నువ్వు చెప్పు. నేనైతే యావరేజ్ అయ్యా, అనుకుంటున్నా. ఓవరాల్ మూవీ అంత ఏం యావరేజ్. బాగుండదు, వన్ టైం వాచ్. యావరేజ్, యావరేజ్. అంటే ఎస్పెషల్ నాకు నువ్వు చెప్పింది నిజం తెలిసేదాకా మూవీ బాగుంటది. ఆఫ్టర్ తెలిసినాక విలన్ కాన్సెప్ట్ తర్వాత చంపడం నాకు అసలు ఎక్కదు సినిమా. టిల్ సెకండ్ హీరోయిన్ నోస్ ద ట్రూత్, రైట్, డైరీ దాని గురించి మూవీ బాగుంటది. యావరేజ్. యా, చా యావరేజ్. రేస్ గుర్రం పక్కా రేస్ కమర్షియల్ గురం మూవీ. బ్లాక్ బస్టర్ లో పెట్టేసేదాన్ని. యా, నో నో డౌట్ డౌట్. అన్నట్టు. మూవీకి బ్లాక్ వస్తే బస్టర్ అసలు. యా, గో ఉమ్, నువ్వు చెప్పు. చెప్పు చెప్పు.
రేస్ గురం వచ్చేసరికి సో ప్యూర్ నువ్వు అన్నావు చూడ మాస్ అనే దేశం ముద్రుడు అండ్ ఉమ్, బద్రీనాథ్ తర్వాత ఒక ప్యూర్ మాస్ మాస్ క్యారెక్టర్ వెళ్ళి విలన్ విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే పీక్స్ అదే అసలు టూ పీక్ పీక్ ఉంటారు. మూవీలో త్రీ థింగ్స్ ఉంటాయి నేను చెప్పింది. ఉమ్, ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తాడు నా గురించి. ఒకటి విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం. సెకండ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ మా అన్నయ్యని చంపాలని చూస్తావా అని ఒక సీన్. అండ్ థర్డ్ ఇంటర్వల్ చుల్బుల్ పాండే లాస్ట్ కు బ్రహ్మానందం వచ్చే సీన్స్. ఈ త్రీ కిల్ బిల్ సీ పాండే. సారీ కిల్విల్ పాండే చుల్బుల్ అంటారు. ఓకే. బ్రహ్మానందం బ్రహ్మానందం వచ్చిన తర్వాత ఈ ఉమ్, త్రీన్స్ మూవీ టాప్ వి ఎన్నిసార్లు కూడా ఉమ్. చూడొచ్చు. బెస్ట్ బెస్ట్ యాక్చువల్లీ అంటే మూవీ. ఆల్ కార్నర్స్ లో బాగుంటాయి. అంటే కామెడీ బాగుంటది ఇందులో, మాస్ సీన్స్ బాగుంటాయి, వార్నింగ్ సీన్ బాగుంటాయి, స్టోరీ బాగుంటది, వాళ్ళ అన్న తమ్ముల మధ్య రిలేషన్స్ గురించి చూపించిన సీన్స్ బాగుంటాయి. ఎట్లా అసలు ఆ ఇంటర్వల్ అయితే గుడ్ బంప్స్ అంతే. బ్లాక్ బస్టర్. నో నో డౌట్ నో. ఈ బ్లాక్ బస్టర్ లో నువ్వు రేస్ గురాన్ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టొచ్చు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంటే అచ్చా మళ్ళా మళ్ళీ దాంట్లో దాంట్లో కూడా ర్యాంకింగ్. దాంట్లో ర్యాంకింగ్ చేస్తే బ్లాక్ బస్టర్ లిస్ట్ లో రేస్ గురాన్ని ఫస్ట్ లో పెట్టొచ్చు ఓకే, నువ్వు. డౌట్ లేదు. కరియర్ వేస్ట్ అనొచ్చు అంటే, కమర్షియల్ లో. రీ రిలీజ్ అవుతుంది సినిమా ఈ రోజు. ఈ రోజు ఓకే. సన్ ఆఫ్ సత్యమూర్తి సన్ నెక్స్ట్. ఆఫ్ సత్యమూర్తి. ఇట్స్ ఆల్సో బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అంతే. ఇట్ టీచెస్ వాల్యూస్ నేర్పిస్తుంది. ఎస్. సో సో బెస్ట్ యాక్చువల్లీ ఇట్స్ ఆల్సో ఫ్యామిలీ డ్రామా. గురూజీ అంతే. యా. ఫ్యామిలీ డ్రామా కంప్లీట్. బాగుంటది ఈ Mm. సినిమా. ఇందులో కూడా సెకండ్ హాఫ్ లో వాళ్ళు బ్రహ్మానందం గురించి వచ్చే సీన్స్ ఇందులో ఎలా ఉంటది, కొంచెం అత్తారింటికి దారేది సిమిలర్ అనిపిస్తుంది. అత్తారింటికి కొంచెం దారేది ఎలా అదే ఉంటుందో ప్యాలెట్ లేగా ఆ ఉంటది. ఉంటది అట్లో. అందులో కూడా బ్రహ్మానందం వస్తాడు సెకండ్ హాఫ్ లో. ఇందులో కూడా సేమ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం రావడం, అదే దీంట్లో ట్రాక్ కామెడీ ఉండడం, అలా ఉంటది. కొంచెం బాగుంటది సినిమా, సూపర్. కమింగ్ టు సరైనోడు, బోయమామ. ఇట్స్ ఆల్సో యూ కెన్ కీప్ ఇట్ ఇన్ బ్లాక్ బస్టర్. ఎందుకో నేను యా. రీజన్ చెప్తా. సో నాకు నేను మూవీ రిలీజ్ అయిన ఒక 50-60 రోజుల దాకా సినిమా సినిమా చూడలేదు. తెలియదు నాకు. సాంగ్స్ విన్నాను. ఓ ఎమ్మెల్యే సాంగ్ ఒకటి విన్నాను చాలా. మిగతా ఏ సాంగ్స్ వినలేదు. మన ఇంటి దగ్గర ఆ, ఇంకా నడవట్టిండు. మార్నింగ్ షో చేసి వీళ్ళు ఇంత ఎందుకు ఎందుకు చూస్తున్నారు కాబట్టి నేను మూవీ రిలీజ్ అయిన 50-60 డేస్ తర్వాత థియేటర్కి వెళ్ళి చూసాను. నేను అప్పుడు కూడా హౌస్ఫుల్ ఉండే సినిమాకి. సో అప్పుడు ఆ 60 డేస్ తర్వాత చూసిన ఫీలింగే నాకు ఒక ఫస్ట్ డే లెక్క ఉంటే, సో ఫస్ట్ డే సెకండ్ డే ఎలా ఉండేది అనేది సో ఇట్స్ ఇమాజినబుల్. సో ఆబ్వియస్లీ బోయపట్టి కాబట్టి ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి, బట్ ఇట్స్ బిలీవబుల్ లాగా ఉంటాయి సినిమాలు. అందుకే అదే నాకు అదే ఇట్స్ ఈ బ్లాక్ సినిమా బస్టర్. ఈ సినిమాతో కొంచెం గ్రావిటీ ఎక్కువ పెట్టేశాడు మన బోయమామ. యా. గ్రావిటీకి కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాడు ఇందులో. ఓకే. ఈ సినిమా నుంచి ఎక్కువ అయిందని చెప్పాలి, కానీ ఈ యా సినిమా అలా కరెక్ట్. అనిపించదు యాక్చువల్ గా. ఈ సినిమా సూపర్ గా అనిపిస్తుంది. దీని తర్వాత వచ్చే సినిమాలో గ్రావిటీ ఏంట్రా ఇలా పెట్టేశాడు, ఇంత అంటే గ్రావిటీకి ఇంత రెస్పెక్ట్ ఏంది అండి అన్నట్టు. అసలు రెస్పెక్టే ఉండదని చెప్పాలి గ్రావిటీకి బట్ మిగతా సినిమా. ఇందులో ఈ సినిమాకి అలా అనిపించదు. అదే బిలీవబుల్ అంటున్నా, అనిపిస్తుంది. ఈ సినిమాకి అలా అనిపించదు, కానీ ఈ సినిమాతోనే అలా పెట్టాడని చెప్పాలి. అంటే ఇట్లా కుడితే మొత్తం హెయిర్ తో ఇలా వచ్చే సీన్స్ ఉంటాయి రియాక్షన్. కదా. ఆ ఆ, ఈ సినిమాతోనే ఎక్కువ వచ్చేసాయి. యా ఓకే. బ్లాక్ బస్టర్ అంతే. దెన్ కరెక్ట్. డీజే. కమింగ్ టు డీజే. డీజే 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 అంతగా నచ్చదు మూవీ. ఓన్లీ సాంగ్స్ తప్పితే ఓవరాల్గా ఏం నచ్చదు. వన్ టైం వాచ్ అనొచ్చు ఈ మూవీ. ఫ్లాప్ అంటేనే అంతే, వన్ టైం వాచ్ అంటున్నా కదా. సాంగ్స్ బాగానే ఉంటాయి అంతే. ఏమంటావు? అవునా. వన్ టైం వాచ్ గుడ్డ, వన్ టైం వాచ్ చూడొచ్చు, అలా ఏం లేదు, అంతగా బ్యాడ్గా ఏం లేదు. నువ్వు యావరేజ్ హ్యావ్. లో పెట్టేసా, నాట్ ఫ్లాప్, యావరేజ్. ఓకే ఫర్ మీ ఇట్స్ డీజే యావరేజ్ హిట్ బిట్వీన్ లో ఉంటది. ఇందులో నాకు కూడా కొన్ని సీన్స్ నచ్చుతాయి. యా యూ కెన్ కీప్ ఇన్ యావరేజ్. బట్ బట్ మనం బాక్స్ ఆఫీస్ ప్రకారం వెళ్తే డీజే అప్పటి వరకు అల్లు అర్జున్ లో బిగ్గెస్ట్ హిట్. మనం దాన్ని యావరేజ్ లో పెట్టేస్తున్నాం. పెట్టి బ్లాక్ పెట్టి బాక్స్ ఆఫీస్ తో కంపేర్ చేయకు యా యా ఇప్పుడు. గాట్ as ఇట్ per అనేది. అంతే. సో అంటే ఒక ఆడియన్స్ సీన్ కి చాలా బాగుంటది ఇందులో, నచ్చింది. హాట్ స్టార్
ఆ సార్ ఎవరు అనేది ఉంటది కదా, ఆ సీన్ నాకు చాలా బాగా, ఆ ఫైట్ సీక్వెన్స్ సూపర్ అనిపిస్తుంది కరెక్ట్. నాకు. కమింగ్ టు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, ఈ సినిమా అయితే ఏమో మరి, ఈ సినిమా ఫ్లాప్ అంట నేనైతే. ఫ్లాప్. నాకు అంతగా ఏం నచ్చదు ఈ మూవీ. కరెక్ట్, నాకు కూడా. ఓవరాల్ నచ్చదు అంటే, సాంగ్స్ కూడా ఎక్కువ ఎక్కాయి ఇందులో నాకైతే. ఒక సాంగ్ బాగుంటది లేదు, ఉన్నాయి వైట్ సాంగ్స్. రాల్స్. అన్ని సాంగ్స్ బాగుంటాయి ఇందులో. అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే మిగతా మ్మ్. మూవీస్ అల్లు అర్జున్వి అంతా ఒక బాగుండే సాంగ్స్. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు నాకు కూడా టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఉండే మూవీ మీద. అది సోల్జర్ మీద సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ విని ఆహాహా. చాలా చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పీక్స్ లో ఉండే నాకు మూవీ మీద. బట్ ఆఫ్టర్ దట్ ఒక క్లైమాక్స్, వాడి స్పీచ్, క్లైమాక్స్ లో ఒక వాడి స్పీచ్ ఇస్తా స్టేజ్ మీద, అది తప్పితే మూవీలో నాకు ఏది ఏమీ నచ్చదు. అచ్చా, క్యారెక్టర్ గురించా? క్యారెక్టర్ అదొక్కటి గురించి బాగుంటది, క్యారెక్టర్ చెప్పేది. గురించి అనే చెప్పే పోలీసోడు పోలీసోడు స్టేషన్ లో చెప్తాడు అనేది ఒక క్యారెక్టర్ తో బతకడం. ఆ సీన్, ఆ రెండు సీన్లు తప్పితే మిగతా సినిమాలు నాకు ఏమీ నచ్చదు. అంతే. కమింగ్ టు అలా వైకుంఠపురంలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన హ్యాట్రిక్ అంటే సినిమా ఇది. అది డైరెక్టర్ త్రివిక్రమ్‌తో. అదే త్రివిక్రమ్‌తో. పెట్టి బ్లాక్ బస్టర్. ఛా! బ్లాక్ బస్టర్ అంతే. ఈ సినిమా అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, అలా వైకుంఠపురంలో నీకు నువ్వు అన్నట్టు మాస్ మూవీస్, ఫుల్లీ ఫ్యామిలీ మూవీ, నీకు హ్మ్. ఎక్కడ హైస్ అనేది లోస్ ఉండే అన్ని నీకు ఒక ప్రాపర్ వేలో వెళ్తుంటది. నీకు మళ్ళీ బోర్ కూడా కొట్టదు. ఒక ఫ్యామిలీ మూవీ అయినాక హ్మ్. ఏదో ఒక ప్లేస్ లో నీకు డౌన్ వెళ్తుంటది. నీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అన్ని కామన్ సీన్స్ అన్న అసలు. జస్ట్ డైలీ కన్వర్సేషన్ లో ఇలా జరిగేది. ఒక పూజ గడితో కొన్ని సీన్లు తప్పితే, ఐ మీన్ అవి కూడా హ్మ్. బాగానే ఉంటాయి కానీ, మూవీ చాలా ఫ్లాట్ గా వెళ్తుంటది. బట్ నీకు నచ్చుద్ది మూవీ, ఫ్లాట్ గా ఉన్నా సరే, హ్మ్. హాయ్ లేకున్నా సరే మూవీ నచ్చుద్ది. అది యూనిక్నెస్ మూవీ. అందుకే మూవీ అంత హిట్ అయిందని నాకు అనిపిస్తుంది. అంతే. అంతే. కరెక్ట్. సాంగ్స్ అయితే అన్డౌటెడ్లీ ద బెస్ట్ సాంగ్స్. ఈచ్ అండ్ సాంగ్స్ ఎవ్రీ సాంగ్స్. తమన్ అదే. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ క్లిక్ అయ్యాయి కాబట్టి ఇంకా మూవీ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిందంట నేనైతే. ఇప్పుడు సాంగ్స్ గనక క్లిక్ అవ్వకపోతే మైట్ బి అంతగా క్లిక్ అవ్వకపోవచ్చు మూవీ. బట్ సాంగ్స్‌తో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది అంతే. యా. ఓకే. కమింగ్ టు 'పుష్ప 1' ది రైస్. ఐ కీప్ పుష్ప 1 ఇస్ అది కూడా బ్లాక్ బస్టర్ లో టైటిల్ కు జస్టిఫై చేసింది అనిపిస్తుంది మూవీ. ద రైజ్ అనేది, సో ఫ్రమ్ వేర్ టు వేర్ హీ గోస్ అనేది యాహ్! ఓకే. నేనైతే బ్లాక్ బస్టర్ లో పెట్టేస్తా మూవీని. నాకు ఇట్లో పెట్టాలని ఉంది. జస్ట్ ఎందుకో ఈ 'పుష్ప 1' అండ్ 'పుష్ప 2'లో అయితే అసలు సుకుమార్ మార్క్ అనేది కనిపియదు. మూవీ బానే ఉంటది లేదనట్లేదు. ఇట్లో పెట్టేద్దాం అనుకుంటున్నా నేను 'పుష్ప 1' ఇట్. ఓకే. నాట్ బ్లాక్ బస్టర్ యాక్చువల్‌గా. అయితే అయితే 'పుష్ప 2' కూడా పుష్ప 2 సేమ్ నేనైతే ట్రాక్. నేనైతే ఇంకా ఫ్లాప్ లో పెట్టేస్తా 'పుష్ప 2' డైరెక్ట్ గా. ఫ్లాపా? నాకు 'పుష్ప నచ్చలే మూవీ. 2' కల్లా 'పుష్ప 1' సూపర్బ్ అసలు. 'పుష్ప 2'తో కంపేర్ చేస్తే ఫ్లాప్ అనలేను. హిట్టే మూవీ. అలా ఏం లేదు. ఆ జాతర ఎపిసోడ్ ఎనఫ్ అంతే. యా, జాతర ఎపిసోడ్ ఒకటి, అండ్ అంతే. జాతర ఎపిసోడ్ ఒక పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నది అది అక్కడ. జాతర ఎపిసోడ్, అది కూడా జాతర ఎపిసోడ్ ఒక వేష్ అంటే తన క్యారెక్టర్ డిజైన్ అండ్ అక్కడ కొంచెం సీన్లు, అది కూడా కొంచెం మధ్యలో సాంగ్ నాకు ఎందుకో రాంగ్ సామి. ప్లేస్మెంట్ అనిపిస్తుంది సాంగ్. మూవీ అయితే నాకు అంతగా నచ్చదు. చాలా రాంగ్ పర్సెప్షన్. బట్ నాకైతే యావరేజ్. నువ్వు అన్నట్టు ఇంకా హిట్ అంటే హిట్ లో పెట్టే, బట్ పుష్ప 1 హిట్ లో పెట్టేసి నువ్వు పుష్ప 2 కూడా హిట్ లో పెడితే నేను ఒప్పుకోను. ఏమి పుడితే యావరేజ్ లో పెట్టు, లేకుంటే కమ్ పుష్ప 1 టు తీసేసి బ్లాక్ బస్టర్ లో పెట్టు. రెండు ఒకే లేదు. ప్యారెట్ లో పెట్టకు. నువ్వు నువ్వు అట్లా పెడితే లేదు రెండు, హిట్టే. నువ్వే అంటున్నావు పుష్ప 1 అదేగా ఈస్ ఇక్కడ బెటర్ దెన్ ఇక్కడ అని. ఇక్కడ ర్యాంకింగ్ పెట్టేసినాం కదా. 'పుష్ప ఓకే. 2' తర్వాత 'పుష్ప 1' వచ్చింది. సో ఇట్స్ ఫైన్. అంతే. ఇప్పుడు నువ్వు లేదు. ఇక్కడ పెట్టలేవు. రేస్ గుర్రం ఫస్ట్ బ్లాక్ బస్టర్‌లో అలా అలా పెట్టేస్తే కరెక్ట్ గానే ఉంది. యావరేజ్‌లో ఓకే. పెట్టలేము. సో హిట్టే. యావరేజ్ అంటే ఇలా బానే ఉంటది మూవీ. జస్ట్ సుకుమార్ మార్క్ అనిపియదు కాబట్టి హిట్‌లో పెట్టేసినా నేను అంతే. ఓకే. అండ్ డన్ విత్ ఆల్ మూవీస్. నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ విత్ అట్లీ. ఇప్పుడు దాకా అట్లీ చేసిన మూవీస్ ని కంపేర్ చేసి వచ్చే మూవీ ఎందులో ఉంటది అనుకుంటున్నావు నువ్వు? ఏ లిస్ట్ లో ఉంటది అనుకుంటున్నావు? బ్లాక్ బస్టర్, మాస్టర్ పేజెస్, హిట్, యావరేజ్, ఫ్లాప్.
ఫ్లాప్ అయితే ఉండదు. ఓకే. కంప్లీట్ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నాడు యాక్చువల్‌గా. అంటే నార్మల్‌గా ఎలా వెళ్తాడంటే అట్లీ మూవీ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తీసుకెళ్ళే మూవీ తీస్తాడు. కానీ ఇప్పుడు వచ్చే మూవీ అలా లేదు గదా! కంప్లీట్ డిఫరెంట్ జానర్‌తో వస్తున్నాడు జానర్. సో, చెప్పలేం. నే- ట్రాక్ అయితే అలా ఉంది. ఒక్క మూవీ కూడా ఫ్లాప్ లేదు కాబట్టి బ్లాక్ బస్టరే అయినాయి అన్ని మూవీస్. సో, బ్లాక్ బస్టర్‌లోనే ఉంటదనుకుంటున్నా. అంతే. సింపుల్. బ్లాక్ బస్టర్ ఏంటి మాస్టర్ పీస్ అవ్వాలని అనుకుందాం. ఆ, తీసే మాస్టర్‌పీస్ మూవీ అవ్వాలని కోరుకుందాం. హ్మ్. అనే పుష్ప 2 కలెక్షన్ వెయిట్ చేయాలని కూడా కోరుకుందాం. టూ మచ్ యెస్. ఎక్స్పెక్టేషన్ ఆన్ అల్లు అర్జున్ 22 మూవీ విత్ అట్లీ అండ్ అనిరుద్ ఆబ్వియస్లీ అనిరుద్ నాడు. సో we need రావచ్చేమో great songs. So that's our opinion on అల్లు అర్జున్ మూవీస్. సో మాకేం నచ్చింది, సో మీకు కూడా ఆల్మోస్ట్ అదే అనుకుంటున్నాను. ఒకవేళ కాకుంటే లిస్ట్ మీకే మూవీస్ బాగా నచ్చాయి, ఏ లిస్ట్ లో ఏ పెడతారు అనేది కింద కమెంట్ లో చెప్పండి. అండ్ సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ ఐకాన్ స్టార్ అల్లు స్టార్ అర్జున్. అల్లు అర్జున్.